అలాస్కాలో దిగిపోతున్నాము. దిగిపోయాము. Anchorage, Alaska. ఎక్నూట్నా లేక్ రివర్ రేస్. ఇక్కడ యాక్చువల్గా ఫిషింగ్ కాంపిటీషన్స్ అవుతాయంట. బా సూపర్ ఉంది. సన్నే టర్కాయిస్ వాటర్, టర్కాయిస్ కలర్. థండర్బర్డ్ ఫాల్స్కి వచ్చాము. 1.9 miles, which is in Chugach National Park. మేము థండర్బర్డ్ ఫాల్కి వెళ్తున్నా. 1.9 miles to and fro. Says moderate to easy. We're walking on the back side. గాజువీకి వచ్చాము. సో ఇది కట్టారు ఇక్కడ. ఆల్మోస్ట్ లైక్ ఎడ్జ్. ఫాల్ తాలూకా వాటర్ అంతా అలా వస్తుంది. You can see the ice still. సో పైనుంచి కిందకు వచ్చాం. స్టిల్ యాక్చువల్ వాటర్ ఫాల్స్కి ఇంకా వెళ్తున్నాము. బాయ్స్ ఆర్ కమింగ్. We almost reached falls. ఇలాగొచ్చాము. చూడండి థండర్బర్డ్ వాటర్ ఫాల్స్. బ్యూటిఫుల్. యాంకరేజ్ నుంచి సీవర్డ్కి వెళ్తున్నాము. రైట్ సైడ్ కనిపించేది టర్నగేనాము. అలాస్కా వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ సెంటర్కి వచ్చాము. యాంకరేజ్ దగ్గర ఒక 1 hour డిస్టెన్స్లో. జనరల్ అడ్మిషన్ $30, యూత్ $26, చైల్డ్ less than 3 ఫ్రీ. సో ఇక్కడ ఒక 1/2 hour స్పెండ్ చేసేసి వీఆర్ గోయింగ్ టు గ్లేసియర్స్. వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ సెంటర్లో బ్లాక్ బేర్ ఆడుకుంటుంది ఒక రేంజ్లో. ప్లేయింగ్. వావ్. Hey bear. Messi. It's Messi. Reindeers. Yo, it's Messi. Their natural habitat. All Alaskan animals, you can see it here.
మస్కాక్స్. ఐస్ ఏజ్ నుంచి ఉన్నాయంట ఇవి. బ్రౌన్ బేర్. ఏ బేర్. Grizzly. Brown bears. Brown bear in their natural habitat. Enjoying the morning view. Bison. Bisons ఎన్నున్నాయా? Bisons. హనీ బ్యాజరా వాల్వరీనా? వాల్వరీనా? హనీ బ్యాడ్జ్ అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి నాకు తెలుసు. వాల్వరీనా ఇది? It's a coyote. Leche. Current. Coyote. Coyote first time చూసాను కన్నది. Porcupine. ఓ ముళ్ళు లోపల ఉన్నాయి కదా, ఏమైనా డేంజర్ అంటే తక్కన ఓపెన్ చేస్తుంది. యా దట్ ఈస్ లింక్స్. కుక్క పిల్లలాగా ఉంది, బట్ కుక్క పిల్ల కాదు. లింక్స్. అలియస్కా స్కీ ఏరియా. పైన అంతా స్కీయింగ్. వర్జిన్ క్రీక్ ఫాల్స్కి వచ్చాము. గర్డ్వుడ్ అలియస్కా ఆల్మోస్ట్ రిసార్ట్ దగ్గరలో. సో ఇది డెడ్ ఎండ్ యాక్చువల్గా. సో ఇక్కడ ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్. ఈ దాని కింద రైట్ సైడ్ పార్క్ చేసుకుంటూ ఉండాలి, పార్కింగ్. సో ప్రాపర్ పార్కింగ్ లేదు దీనికి. వర్జిన్ క్రీక్ ఫాల్స్ జస్ట్ 0.5 miles అప్ అండ్ డౌన్. ఈజీ ట్రై. ఐ థింక్ ఎలివేషన్ ఉంటుంది, బట్ ఈజీ. దిస్ ఈజ్ యాక్చువల్లీ రెయిన్ ఫారెస్ట్ అంట. Only 6 or 7 coastal temperature rainforests such as this in the world. 0.5 miles up and down. But it looks so steep. ఇదంతా ఐస్ ఉంది. ఆల్రెడీ అక్కడ వరకు వెళ్ళిపోయారు. నేను కార్ పార్క్ చేసి వచ్చేసరికి ఇంత ఐస్ ఉంది. చల్లగా ఉంది కొంచెం. యా బట్ లుక్స్ రియల్ రెయిన్ ఫారెస్ట్. యా లుక్స్ లైక్ ఇట్. Virgin Creek Falls. Suvan, it's a rainforest in Alaska. You can see the fall near down.
హాఫ్ ట్రైల్ వెళ్ళొద్దు సుమా. నో నో నో. See the falls from here. Nature. I love nature. Wow. Cool. ఇంకా ఉంది. ఇవన్నీ చూస్తే రియల్ రెయిన్ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది క్లియర్గా. యూ కెన్ క్లియర్లీ ఐడెంటిఫై దిస్ ఇస్ రెయిన్ ఫారెస్ట్. వ్యూ నుంచి Creek Falls. ఇది యాక్చువల్గా టర్నగైన్ ఆర్మ్ వ్యూ పాయింట్. ఇఫ్ యు సీ ద ఫినామినా, బ్యాక్ వాటర్ మొత్తం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. చూసారా? ఇప్పుడు చూస్తే వాటర్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది. బోట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్ అటు నుంచి మళ్ళీ ఇటు వస్తుంది అన్నమాట వాటర్. సో 250కి వచ్చింది. మళ్ళీ ఎన్ని గంటలు రాలేదు, మళ్ళీ 9 o'clock ఇంకో బోట్ రైడ్ వస్తుంది అన్నమాట. మళ్ళీ ఆ వాటర్ అంతా మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇక్కడ టర్నగైన్ ఆర్మ్లో ఇది ఒక స్పెషాలిటీ. టర్నగైన్ ఆర్మ్ వ్యూ పాయింట్ మొత్తం సెంటర్ ఆర్మ్ మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్నమాట. అది వాటర్ అంతా బ్యాక్ వెళ్ళిపోతే మార్నింగ్ లాగా మళ్ళీ మాకు మడ్డే కనిపిస్తుంది ఇక్కడ. యూ కెన్ క్లియర్లీ సీ వాటర్ ఈస్ గోయింగ్ బ్యాక్. ఇట్స్ నాట్ ఏ ఫ్లోయింగ్ రివర్ యాక్చువల్లీ. ఇట్స్ జస్ట్ వాటర్ ఈస్ గోయింగ్ బ్యాక్. బోట్ హైట్స్, బోట్ పాయింట్ అంతా లాగొచ్చు. బోట్ పాయింట్ ఫ్లాట్స్. వాట్ ఏ బోర్. బోర్ ఏంటంటే చెప్తున్నాను, బోర్ టైడ్ అంటే ఇలా వస్తుంది అంతా ఎక్కుతులు. చుగాత్ స్టేట్ పార్క్ ఏ టైంకి ఎప్పుడు వస్తుంది అనేది. బర్డ్ వ్యూ పాయింట్ దగ్గర. సో చాలా ఇక్కడ బోట్ టైడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చూడడానికి బాగుంటుందని రాశారు. దిస్ ఈస్ ద బెస్ట్. కార్ పార్కింగ్ దగ్గర నుంచి పక్కనే ఉంది సీనిక్ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ అంట. పైకి ఎక్కొచ్చు, ఇంకా
పైకి వెళ్ళడానికి. బట్ దిస్ ఈస్ గుడ్, దిస్ లుక్స్ గుడ్. నైస్ స్మాల్ వాటర్ ఫాల్. ఏమేం లేదు, వాటర్ అలాగా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓషన్ తాలూకా వేవ్స్ రివర్కి ఆపోజిట్లో ఫాస్ట్గా పెద్ద వేవ్ లాగా రావడాన్ని బోట్ రైడ్ అంటారు. ఇది మెయిన్ ఎందుకు వస్తారంటే కుక్ ఇన్లెట్, బేసికల్గా ఓషన్లోంచి వచ్చే వాటర్ వేవ్ ఈ నేరో టర్నగైన్ ఆర్మ్లో ఫాస్ట్గా రావడం వల్ల ఇది వస్తుంది అన్నమాట. 1 to 6 feet హైట్ ఉంటుంది, ప్లస్ 15 to 25 km/hతో ఫాస్ట్గా వెళ్తుంది. మడ్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం ఇదంతా. సో దాంట్లోకి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు, ఎందుకంటే అవన్నీ సాఫ్ట్ శాండ్స్ అన్నమాట. సో అవి వెరీ డేంజరస్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వాటర్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, ఆ పైన రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. సో లిటరల్గా మీకు వాటర్ ఫ్లో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేది, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అది అలాగా ఫ్లో ఏమవుతుందంటే ఇంకా అలాగే వెళ్తుంటుంది. చూడండి, ఇఫ్ యూ కెన్ సీ దాట్ ఆ బోట్ రైడ్ అలా కంటిన్యూ అవుతుంది. సో వెళ్తుంది అలాగా. సో రైట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 6 to 7 hours టైం పడుతుంది. సో యూ కెన్ సీ ద వాటర్ ఈజ్ గెటింగ్, వాటర్ ఫ్లో రివర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ వాటర్ అంతా దానికి ముందు అంతా శాండ్ లాగా ఉండేది, ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళి మొత్తం శాండ్ అంతా కవర్ అయిపోద్ది ఇప్పుడు వాటర్తో. ఇక ఇక్కడ చూస్తే ఫర్ 2 minutes తర్వాత మొత్తం ఈ వాటర్తో అంతా ఫుల్ అయిపోతుంది. ప్లస్ యూ కెన్ సీ ద ఫ్లో ఆల్సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నా. అంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ టు రైట్. డైలీ జరిగే ఫినామినా. మార్నింగ్ ఒకసారి, ఎర్లీ మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం సమ్ టైం. ఒక స్కెడ్యూల్, సెపరేట్ స్కెడ్యూల్ ఉంటుంది, ఏ టైంకి అప్రాక్సిమేట్గా వస్తుంది. సీ ప్లేన్ చూడడానికి వచ్చాను ఇక్కడికి. ఒక పైలట్, ఇంకొక 2 సీట్లు ఉన్నాయంటే